వీడియోలో మేము చెప్పే లెవెల్స్ అన్ని ఓన్లీ అవగాహన కోసమే. దీంతో మీరు ఎలాంటి బై అని సెల్ గానీ రికమెండేషన్స్ అనుకోవద్దు. మీ అనాలిసిస్ చూసుకొని దాని తగ్గట్టే మీరు ట్రేడ్స్ అనేవి తీసుకోండి. ఎందుకంటే మేము సెబీ రిజిస్టర్డ్ ఏం కాదు. మాకున్నటువంటి కాస్త ఎక్స్పీరియన్స్ మీతో పంచుకునే ఉద్దేశం తప్ప ఎలాంటి బై కానీ సెల్ కానీ కాల్స్ కానీ ఎలాంటి రికమెండేషన్లు మేమైతే చేయడం లేదు. నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. నేను ప్రదీప్ రెడ్డి. ఇక ఈరోజు మార్కెట్ చూసారు కదా, అట్ట తిరిగి జస్ట్ ఒక మూమెంటం ఇచ్చింది. ఆ తర్వాత మళ్ళీ కన్సల్టేషన్ మోడ్లోకి వెళ్ళిపోయింది మార్కెట్. ఎందుకంటే మంచి మూమెంటం వచ్చిన తర్వాత ఒక 1-2 డేస్ నార్మల్గా ఇట్లా ఉంటుంది మార్కెట్. ఓకే, ప్రాబ్లం లేదు. ఇక నిఫ్టీ చూస్తే 80 పాయింట్లు పెరిగింది. ఇక సెన్సెక్స్ 230 పాయింట్ల లాభంతో ముగిసింది. దాంతోపాటు బ్యాంక్ నిఫ్టీ చూస్తే ఒక 110 పాయింట్ల లాభంతో ముగిసింది. ఓవరాల్గా చాలా రోజుల తర్వాత ఎఫ్ఐఎస్ అయితే బయింగ్ సైడ్ మళ్ళినట్టు అనిపిస్తుంది. మనకు మొన్న ఒక 9,000 కోట్లు బై చేసారు. నిన్న కూడా వాళ్ళు బయింగ్ సైడే ఉన్నారు. ఈరోజు ఇంకా డాటా రావాలి. బహుశా ఈరోజు కూడా బయింగ్ సైడ్ ఉండే అవకాశమే ఉంది. ఎందుకంటే దాదాపు 50 డేస్ ఒక 2 months వరుస సెల్లింగ్ తర్వాత ఇప్పుడిప్పుడే ఎఫ్ఐఎస్ మళ్ళీ బై సైడ్ అయితే వెళ్తున్నారు. ఓవరాల్గా అది మంచి అంటే మళ్ళీ బుల్ సైడ్ మార్కెట్ వెళ్తుంది అనడానికైతే ఇది ఒక నిదర్శనం చెప్పుకోవచ్చు. సరే, ఇక ఈరోజు ఏ ఇండస్ట్రీస్ ఏది ఎంత ఎఫెక్ట్ చేసిందనేది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే, ఇక్కడ చూడొచ్చు ఈరోజు మ్యాక్సిమం చాలా ఇండస్ట్రీస్ గ్రీన్లోనే ముగిసినాయి. మెయిన్గా ఎనర్జీ షేర్లు బాగా లాభపడ్డాయి. ఈరోజు అదాని షేర్లు బాగా మళ్ళీ ర్యాలీ అయినాయి. మన పడిపోయినాయి, మళ్ళీ ఈరోజు మంచి ర్యాలీ అయితే అయినాయి అదాని షేర్లు. ఇక్కడ చూడొచ్చు ఎనర్జీ షేర్లు 1.5% లాభాల్లో ముగిసినాయి. ఇక మీడియా 0.9%, మెటల్ 0.8%, నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ 0.6%, ఫైనాన్స్, ఆటో షేర్లు, ఎఫ్ఎంసీజీ, బ్యాంకు ఇవన్నీ కూడా లాభాల్లో ముగిసినాయి. ఈరోజు నష్టాల్లో ముగిసినటువంటి ఇండస్ట్రీస్ ఏవి అంటే ఫార్మా షేర్లు, రియాలిటీ షేర్లు, ఐటీ షేర్లు, ఈ 3 కూడా నష్టాల్లో ముగిసినాయి. మిగిలిన అన్నీ కూడా లాభాల్లో ముగిసినాయి. ఇక నిఫ్టీలో ఏ సెక్టార్ ఎంత మనకి ఇక్కడ కంట్రిబ్యూట్ చేసిందనేది చూద్దాం. ఇక్కడ చూడొచ్చు ఈ నిఫ్టీ 50 చేంజ్లో మెయిన్గా ఈరోజు హెచ్డిఎఫ్సి బ్యాంకు బాగా కంట్రిబ్యూట్ చేసింది 40 పాయింట్లు. ఇక అదాని ఎంటర్టైన్మెంట్ ఇక్కడ చూడొచ్చు. ఇగో అదాని పోర్టు, అదాని ఎంటర్ప్రైజెస్, అదాని పోర్టు, ట్రెంట్, ఎన్టీపీసీ ఇవన్నీ కూడా కలిసి ఈరోజు నిఫ్టీని పైకి తీసుకెళ్ళినాయి. ఈరోజు లాస్ అయిన ఏవి అంటే మెయిన్గా ఐసిఐసిఐ బ్యాంకు, ఎస్బీఐ, టీసీఎస్, రిలయన్స్ ఇవి కొంచెం నష్టాల్లో ముగిసినాయి. ఓవరాల్గా ఇవన్నీ లాభాల్లో ముగిసినాయి టోటల్గా. అందుకే ఈరోజు నిఫ్టీ అయితే పాజిటివ్గా ముగిసింది. ఒక 80 పాయింట్లు పాజిటివ్గా ముగిసింది. ఇక మనం నిన్న చెప్పుకున్నటువంటి లెవెల్స్ ఎలా పనిచేసినాయి అనేది ఒకసారి చూద్దాం. నిఫ్టీలో ఎలా పనిచేసినాయి, బ్యాంక్ నిఫ్టీలో ఎలా పనిచేసినాయి అనేది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇది నిఫ్టీకి సంబంధించి నిన్న మనం చెప్పుకున్నటువంటి లెవెల్స్. నిన్న నేను ఒక కొత్త లైన్ డ్రా చేసిన అని చెప్పిన, ఈ ఎల్లో లైను ప్రీవియస్ క్లోజు బిఫోర్ ప్రీవియస్ క్లోజ్ అని. ఇక్కడ చూడొచ్చు ఎంత అద్భుతంగా పనిచేస్తున్నాయి అనేది మీరు అబ్జర్వ్ చేసి చూడండి. కొన్ని రోజులు అవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. మనకు మొమెంటం అనేది అర్థమవుతుంది, అంటే పైకి వెళ్తుందా కిందికి వెళ్తుందా అనేది మాత్రం మనం దాన్ని చూసి ఈజీగా తెలుసుకోవచ్చు. ఈరోజు చూడొచ్చు మనకు మార్కెట్ కొంత ఇంకా సెట్ కావట్లేదు. ఇక్కడ చూడొచ్చు మార్కెట్ ఈరోజు ఇక్కడ మన ఈ నిన్నటి క్లోజింగ్ దగ్గరనే అక్కడక్కడనే ఓపెన్ అయింది. చాలాసేపు ఇక్కడిక్కడనే తచ్చాడింది. తర్వాత ఈ లెవెల్ నుంచే ఎగ్జాక్ట్గా మనం నిన్న చెప్పుకున్నటువంటి రెసిస్టెన్స్ లెవెల్ ఏదైతే ఉందో 24,349 లెవెల్. నేను ఒక టెలిగ్రామ్ ఛానల్ కూడా, టెలిగ్రామ్ గ్రూప్ ఓపెన్ చేశాను. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇది ఏది పెయిడ్ కాదు, ఓన్లీ నా వ్యూస్ పెడుతూ ఉంటాను. ఈరోజు నేను టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పెట్టాను. ఈ నిఫ్టీ ఎగురుతుంటే ఇక్కడెక్కడో ఉన్నప్పుడే పెట్టినా 24,349 దగ్గర జాగ్రత్త, అక్కడ రిజెక్షన్ వచ్చే ఛాన్స్ ఉందని పెట్టినా. ఎగ్జాక్ట్గా మన లెవెల్కి వచ్చి అది మళ్ళీ డౌన్కి అయితే వచ్చింది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో దానికి సంబంధించినటువంటి లింక్ ఉంటుంది. ఇది పెయిడ్ మాత్రం కాదు, ఓన్లీ నేను వ్యూస్ షేర్ చేయడానికి మాత్రమే. నేను కాల్స్ ఇస్తా అవన్నీ మాత్రం అనుకోకండి, ఓన్లీ వ్యూస్ మాత్రం షేర్ చేస్తా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కండి. ఓకే, ఇక ఈరోజు ఎగ్జాక్ట్గా మన లెవెల్ నుంచి మళ్ళీ రిజెక్షన్ అయితే వచ్చింది. ఓవరాల్గా ఈరోజు నిన్నటి లెవెల్ కంటే పైనే మార్కెట్ అయితే సస్టైన్ అయ్యింది నిఫ్టీలో. ఇక బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం. బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి ఎలా ఉంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి నిన్న మనం పెట్టుకున్నటువంటి లెవెల్స్.
ఇవి కూడా చాలా పర్ఫెక్ట్గా పనిచేసినాయి. ఇక్కడ చూడొచ్చు బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, తర్వాత ఇమీడియట్గా ఫాల్ అయింది. ఆ తర్వాత నిన్నటి క్లోజింగ్ ఏదైతే ఉందో దాని కిందనే చాలాసేపు సస్టైన్ అయింది. దీన్ని బ్రేక్ చేయడానికి చాలా కష్టపడ్డది. బ్రేక్ అయిన తర్వాత రీటెస్ట్ చేసి ఇమీడియట్గా మళ్ళీ మన రెసిస్టెన్స్ లెవెల్ ఏదైతే ఉందో 52,365 లెవెల్ అక్కడి వరకు వెళ్ళింది. నేను టెలిగ్రామ్ గ్రూప్లో ముందే చేసిన, ఒకవేళ ఇక్కడ దీన్ని దాటలేకపోతే కిందికి రావచ్చు, దీన్ని బ్రేక్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ లెవెల్ వరకు వెళ్తుంది మార్కెట్ అని చాలా ముందే పెట్టిన. ఎగ్జాక్ట్గా అక్కడి వరకు వెళ్ళింది. తర్వాత కొంచెం పైనే ఉండి మళ్ళీ కిందికి వచ్చింది. ఓకే, ఇక ఈ మూమెంటంలో కష్టం ఈరోజు ట్రేడ్ చేయడం. కాకపోతే ఇది ఒక్కటి ట్రేడ్ అయితే దొరికింది. నిఫ్టీలో కూడా మంచి పర్ఫెక్ట్ ఎంట్రీ దొరికింది. బ్యాంక్ నిఫ్టీలో కూడా మన లెవెల్స్ని బట్టి చాలా పర్ఫెక్ట్ ఎంట్రీ అయితే దొరికింది. అందుకే ఈ ఎల్లో లైన్ అందుకే పెట్టినా. చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి దాన్ని. ఈరోజు కాకుండా ఒక కంటిన్యూస్గా ఒక 10 days 15 days అబ్జర్వ్ చేయండి, మీకు దాని వాల్యూ ఎంత అనేది అర్థమవుతుంది. ఇక రేపు చూద్దాం, రేపు మార్కెట్ ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. నిఫ్టీకి సంబంధించి రేపు లెవెల్స్ ఇవ్వండి. ఇక్కడ రెండు ఎల్లో లెవెల్స్ ఉన్నాయి. ఇదేమో నిన్నటికి సంబంధించి క్లోజింగ్, ఇది ఈరోజు క్లోజింగు. ఈ రెండు ఇంపార్టెంటే. ఆల్రెడీ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, అది ఇంపార్టెంటే. రేపు చిన్న గ్యాప్ డౌన్ కానీ ఫ్లాట్గా కానీ ఓపెన్ అయితే, ఒకవేళ మార్కెట్ కింది వరకు వచ్చిందనుకోండి, ఈ లెవెల్ ఇంపార్టెంట్ 24,192 లెవెల్. ఇక్కడ రిజెక్షన్ కనుక వస్తే మళ్ళీ బయింగ్ సైడ్ వెళ్ళొచ్చు. ఇక ఇది కూడా పెద్ద పని చేయకపోవచ్చు. ఇక్కడ నుంచి ఇంతవరకు వెళ్తుంది. ఇది కూడా స్ట్రాంగ్ లెవెల్తో బ్రేక్ అయితే ఇంతవరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. 24,500 లెవెల్ అనేది ఇంపార్టెంట్. ఇది ఇంకా చాలా గట్టి రెసిస్టెన్స్, అంతవరకు వెళ్ళే ఛాన్స్ ఉంది మార్కెట్. ఒకవేళ ఇక్కడ కనుక రిజెక్షన్ వస్తే, ఇక్కడ రిజెక్షన్ రాకుండా ఇది కూడా స్ట్రాంగ్ క్యాండిల్తో బ్రేక్ అయితే ఇక ఇంతవరకు ఖచ్చితంగా ఫాలో అయ్యే అవకాశం ఉంది. నిఫ్టీ 24,900 వరకు, ఆ లెవెల్ వరకు ఫాలో అయ్యేటువంటి అవకాశం ఉంది. ఒక్కసారి ఇంతవరకు మార్కెట్ వచ్చిందంటే ఇక మనకు టెన్షన్ లేదు, ఆటోమేటిక్గా మళ్ళీ పైకి వెళ్తుంది మార్కెట్ హాయిగా. కాకపోతే ఈ లెవెల్ ఒకటి బకాయి ఉంది, మరి ఈ లెవెల్ ఎప్పుడు టెస్ట్ చేస్తుంది అనేది చూడాలి. కాబట్టి రేపు ఈ రెండు లెవెల్స్ ఇంపార్టెంటే, చూసుకోండి. ఒకవేళ ఈ రెండు లెవెల్స్ కిందనే మార్కెట్ ఉంది అంటే ఫాలో అవుతుంది, ఈ రెండు లెవెల్స్ పైన ఉంది అంటే ఇటు నుంచి పైకి పోయే అవకాశం ఉంది మార్కెట్. ఈ రెండు ఎల్లో లెవెల్స్ ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోండి. ఇదొక రెసిస్టెన్స్, ఇదొక సపోర్టు. దాన్ని బట్టి మనము ట్రేడ్ ప్లాన్ అనేది చేసుకోవచ్చు. రేపు నేను అప్డేట్ ఇస్తూ ఉంటాను. వీలైతే నాకు మంచి లెవెల్ ఉంది అంటే అప్డేట్ ఇస్తుంటాను టెలిగ్రామ్ గ్రూప్లో, ఒకసారి చూడండి. ఇక బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం మనం. బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి ఇవి దానికి సంబంధించినటువంటి లెవెల్స్ రేపటికి యాజ్ సేమ్ ఉంది. ఇవి కూడా ఇదిగోండి, ఇది ఈరోజు క్లోజింగ్, ఇది నిన్న క్లోజింగ్. ఈ రెండు ఇంపార్టెంట్. ఈ రెండు లెవెల్స్ కనుక బ్రేక్ అయ్యి కిందికి వచ్చింది అంటే రీటెస్ట్ చేసి ఇంతవరకు వచ్చే అవకాశం ఉంది. బ్యాంక్ నిఫ్టీ 51,786 వరకు ఫాల్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయిందంటే ఇంకా ఆగదు, బ్యాంక్ నిఫ్టీ 51,140 వరకు వచ్చే అవకాశం అయితే ఉంది. బహుశా రేపే రాకపోవచ్చు. ఒకవేళ దీన్ని రేపు బ్రేక్ అయితే ఇంతవరకు వచ్చి మళ్ళీ ఇక్కడ తిరిగి తర్వాత మళ్ళీ బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ రెండు లెవెల్స్ కిందికి వచ్చింది మార్కెట్ అంటే చూడండి, మంచి రిజెక్షన్ వస్తే ఒక చిన్న రిస్క్ అయితే చేయొచ్చు. ఇంతవరకు ఎన్ని పాయింట్స్ ఉంది, దాదాపు ఒక 400 పాయింట్స్ ఉంది. కాబట్టి ఒక చిన్న రిస్క్ అయితే చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. లేదు మార్కెట్ ఇక్కడనే గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, ఒకవేళ ఈ లెవెల్ కనుక బ్రేక్ అయ్యి గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇక్కడ టెస్ట్ చేసి రీటెస్ట్ చేసి ఇక్కడ నుంచి పైకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది బ్యాంక్ నిఫ్టీ. కాబట్టి చూడండి, ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయినా కానీ ఇక్కడనే ఉందనుకోండి, ఇక్కడ నుంచి ఇంతవరకు వస్తుంది. ఇక్కడ మరి ఈ లెవెల్ బ్రేక్ అవుతుందా లేదా అనే దాన్ని బట్టి చూసి నేనైతే బయింగ్ సైడ్ అంత ఇంట్రెస్టింగ్గా లేదు బ్యాంక్ నిఫ్టీలో. ఈ లెవెల్ బ్రేక్ అయ్యి ఇక్కడ సస్టైన్ అయితేనే నేను బయింగ్ సైడ్ ప్లాన్ చేస్తాను. ఇక్కడ ఈ నుంచి ఇంతవరకు ఎక్కడున్నా కానీ నేను మార్కెట్లో బయింగ్ అంత ఆపర్చునిటీస్ తీసుకోకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఈ రెండు లెవెల్స్ ఉన్నాయి డేంజరు. అక్కడ పెద్ద మూమెంటం ఓన్లీ 100 పాయింట్సే ఉంది కాబట్టి అంత తీసుకునే అవకాశం అయితే లేదు బయింగ్ సైడ్. ఇక్కడ ఈ రెండు లెవెల్స్ బ్రేక్ అయితే ఇక్కడ ఒక సెల్లింగ్ ప్లాన్ చేసుకుంటా. ఈ లెవెల్ బ్రేక్ అయితే ఇక్కడ నుంచి బయింగ్ ప్లాన్ చేస్తా. ఈ నుంచి ఇటు వరకు అయితే నేను ట్రేడ్ చేయను బ్యాంక్ నిఫ్టీలో రేపటి వరకు. కాబట్టి చూడండి, ఈ రెండు లెవెల్స్, ఈ లెవెల్ చూడండి. ఇక్కడికి వస్తే బయింగ్, ఇక్కడికి వస్తే సెల్లింగ్ ప్లాన్ అయితే చేస్తా. అబోవ్ ఓపెన్ అయితే అక్కడ నుంచి మళ్ళీ బయింగ్ ప్లాన్ చేసే అవకాశం అయితే ఉంది. దానికి సంబంధించి టెలిగ్రామ్ గ్రూప్లో నేను అప్డేట్స్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. అది మార్కెట్కు గురించి రేపు ఎలా ఉంటుందనే అనాలిసిస్. థ్యాంక్ యూ.